అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నారు. ఏంటి ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది వినీత ఈరోజు? బ్లాగ్ స్టార్టింగ్లోనే ఏదో ట్రావెలింగ్ తీసుకెళ్ళిపోతున్నాను అదైతే మీ అందరికీ అర్థమైపోయింది. ఏంటి అంటే తమిళ చూసేసారు కదా. సో నేనైతే ఒక ఫ్యామిలీ అందరం కలిసి ఒక మినీ ట్రిప్లోనే ప్లాన్ చేసామండి. సో ఇది అయితే ఫస్ట్ డే మేము వెళ్తున్నాము. సో నేను హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళి విజయవాడలో కొన్ని తీసుకోవాల్సిన సామాన్లన్నీ తీసుకుని అక్కడి నుంచి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి అయితే మేము ఈ ట్రిప్ స్టార్ట్ చేసాము. ఇది అయితే అరౌండ్ 5 to 6 days ట్రిప్. ఫ్యామిలీ అందరం కలిసి కార్లో అయితే స్టార్ట్ అయిపోయాము. అత్తయ్య, మామయ్య, మరిది, మా ఆయన అండ్ నేను మేమందరము కలిసి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఎక్కడికి అంటే ఫస్ట్ అయితే మన విజయవాడ కనకదుర్గమ్మ గుడికి అయితే వెళ్ళిపోదాము అని చెప్పి అయితే స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయిన 1 hour 20 minutesకి అయితే విజయవాడ రీచ్ అయిపోయాం. సో అట్లా మన ప్రకాశం బ్యారేజ్ అయితే చూసుకుంటూ కనకదుర్గమ్మ గుడికి అయితే వచ్చేసాము. సో మనకి ఇక్కడ కనకదుర్గమ్మ గుడిలో ఫోన్ అయితే ఎలా ఉండదు కదా. సో ఫోన్ అయితే లాకర్లో పెట్టేసుకొని మేమైతే దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. మేమైతే సాటర్డే వచ్చేసాము కనకదుర్గమ్మ గుడికి. సో ప్రశాంతంగా అయితే దర్శనం జరిగింది. అక్కడ దర్శనం చేసేసుకొని అక్కడే టిఫిన్ అన్ని చేసేసేసి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము కోటప్ప కొండకి. మధ్యలో బ్రేక్ఫాస్ట్, కాఫీస్ అండ్ టీస్ అవన్నీ తీసేసుకొని వాటర్ కూడా తీసుకొని ఇంకా అయితే స్టార్ట్ అయిపోయాము. మధ్యలో అయితే మంచిగా ట్రావెలింగ్లో అందరూ జీపీఎస్లు చెప్పుకుంటూ ఉంటే నేనైతే ప్రశాంతంగా అయితే పడుకుంటాను ట్రావెలింగ్లో. మీరే ఎంతమంది ఇలాగ ఉంటారు? ట్రావెలింగ్లో మంచిగా నిద్ర వచ్చింది. నేనైతే ఫస్ట్ ఉంటాను ట్రావెలింగ్లో, మంచిగా స్లీప్ వేస్తాను. ఆ మధ్య మధ్యలో అయితే మనం వీడియో క్లిప్స్ అవన్నీ తీసుకుంటూ ఉంటాము, ఇన్స్టా రీల్స్ పోస్ట్ చేసుకుంటుంటాము. బోర్ కొట్టినప్పుడల్లా రీల్స్ షేర్ చేసుకుంటూ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేస్తూ మ్యూజిక్ వింటూ ఈ ట్రిప్లో అయితే బెస్ట్ అంటే బెస్ట్ వచ్చేసరికి ఎఫ్ఎం అండ్ దెన్ యూట్యూబ్లో మ్యూజిక్ ఇవన్నీ అయితే ఎంజాయ్ చేస్తూ అయితే కోటప్ప కొండ వరకు అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇది అయితే మనం వెళ్ళే దారిలో వ్యూ అయితే అండ్ మధ్య మధ్యలో పొలాలన్నీ తగులుతూ అండ్ దట్టు కొంచెం క్లైమేట్ కూడా కొంచెం కూల్గా అనిపిస్తుంది. అంత ఎండగా అయితే లేదు, చాలా అంటే చాలా ప్లెజెంట్గా అయితే. విజయవాడ నుంచి కోటప్పకొండ అరౌండ్ 100 kilometers వరకు అయితే పడుతుంది. 2 hours 10 minutes అట్లా అయితే మనం డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోతాం. మధ్యలో అయితే మనకి ఒక టోల్ గేట్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసరికి కోటప్పకొండ మనకి నరసరావుపేటలోనే ఉంది, అది కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే. ఈ కోటప్పకొండలో అయితే మనకి స్వామివారు శ్రీ త్రికోటేశ్వర స్వామివారు అయితే మనకి దర్శనం అయితే ఇస్తారు. అండ్ అరౌండ్ 12 to 12:30కి అయితే టెంపుల్ క్లోజ్ చేసి మళ్ళీ 3కి అయితే ఓపెన్ చేస్తారు అని చెప్పి అయితే ప్రీవియస్గా వెళ్ళిన మా రిలేటివ్స్ అయితే అప్డేట్ ఇచ్చారు. సో మేము యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే వెళ్ళి అక్కడ దర్శనం అన్నీ చేసుకొని అక్కడ ఫొటోస్ అన్ని క్లిక్ చేసుకొని అయితే వచ్చేద్దాము అని చెప్పి మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో చూస్తున్నారు కదా, అక్కడ మనకు కనబడుతుంది కొండ. సో అదే అయితే కోటప్పకొండ. మనం అయితే అరౌండ్ 2 hours 5 minutes కల్లా రీచ్ అయిపోయాము. మధ్యలో అయితే ఒక టీ బ్రేక్ కూడా తీసుకున్నాము. సో ఆ టీ అన్ని కూడా తాగేసేసి మనం అయితే వచ్చేసాము. వెళ్ళే దారిలో అయితే ఒక కొండ మీద నుంచి వెళ్తాం కదా, నాకైతే 2 చెవులు ఫుల్గా బ్లాక్ అయినట్టు అయితే అనిపించింది. మీరు ఎంతమందికి ఇట్లా కొండలు అలా హిల్ ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు క్లైమేటిక్ కండిషన్స్ వల్ల అలా చెవులు బ్లాక్ అవుతాయి? నా ఒక్కదానికే అయితే ఇంకెవరికైనా కూడా అవుతాయో అన్న చెప్పి నాకైతే కొంచెం డౌట్ అయితే అనిపించింది. సో అట్లా మనం అయితే స్టార్ట్ అయిపోయాము. సో అలా మీరు కూడా నాతో పాటు ఈరోజు ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తూ మన వ్లాగ్ని అయితే కంటిన్యూ చేసేద్దాము. అయితే ఫైనల్లీ కొండ మీదకి అయితే వచ్చేసాము. నాకైతే చెవులు చాలా బ్లాక్, అసలు ఏదో గుస్ 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 అంటున్నట్టు అనిపిస్తూ ఉంది.
సో నేనైతే కొంచెం చెవులు అట్లా క్లోజ్ చేసుకొని వీడియో అయితే రికార్డ్ చేసేసాను. ఎందుకంటే మన ఇన్స్టా ఫ్యామిలీకి కూడా చూపించాలి కదా, నాతో పాటు నేను వెళ్ళిన ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసినవన్నీ కూడా. సో ఇప్పుడైతే మనం కొండ మీదకి వచ్చేసాము. ఫస్ట్ అయితే మన గణపతి అయితే మనకి దర్శనం ఇచ్చేసారు. సో అట్లాగా మనం అయితే చూసుకుంటూ ముందుకు వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడే కార్ పార్కింగ్ ఉంటుంది. దాంతోపాటు మనకి కోటప్ప కొండలో అన్నదానం ప్రసాదం కూడా అవైలబుల్గా ఉంటుంది. ఎవరైనా ఈసారి కోటప్ప కొండకి వెళ్ళినప్పుడు మనకి ఫుడ్గా అయితే ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదండి. మనకి ఇక్కడ అన్నదానం ప్రసాదం కూడా ఉంటుంది అండ్ వాష్రూమ్స్ కూడా ఉంటాయి. అండ్ మనకు ఒకవేళ ఏవైనా ప్రాబ్లం ఉంటే మనం దేవస్థానం వాళ్ళకి అప్డేట్ ఇస్తే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. అండ్ ఇక్కడ రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. సో మనం అయితే వచ్చేసాము. సో ఇక్కడికి నుంచి మనము దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ అయితే మనకి టెంపుల్లోకి వెళ్ళటానికి పంచెలు అవన్నీ కూడా మనము ముందే ప్యాక్ చేసుకొని అయితే వచ్చేసాము. మా అమ్మాయిలకేమో చీరలు ఆరెల్స్ డ్రెస్సెస్, చున్నీ ఉన్న డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ అబ్బాయిలకి వచ్చేసరికి పంచలు ప్యాంట్లు అట్లాంటివి అయితే ప్రిఫర్ చేస్తున్నారు ఈ టెంపుల్లో. సో ఇదే అయితే మనము టెంపుల్ కింద నుంచి అట్లా చూసుకుంటూ వచ్చేసిన తర్వాత మనకి అయితే ఇక్కడ కొంచెం స్టెప్స్ అన్నీ అయితే ఉంటాయి. ఆ స్టెప్స్ అన్నీ ఎక్కి పైకి వెళ్ళి ఫోన్ అయితే మనకి టెంపుల్లోకి ఎలో లేదు. సో బయట స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మనం అయితే బయట వీడియో రికార్డ్ చేస్తున్నాము. చూస్తున్నారు కదా అక్కడ ఒక పెద్ద శివుడి స్టాచ్యూ ఉంది కదా, అక్కడికైతే ఫస్ట్ మనము దర్శనం చేసుకున్న తర్వాత వెళ్తున్నాము. అండ్ తర్వాత అక్కడ కొన్ని పిక్చర్స్ అవన్నీ తీసుకొని నేచర్తో అట్లా కొన్ని రీల్స్ అవన్నీ చేసుకుని అయితే వచ్చేసాను. ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు నాతో పాటు ఈ నేచర్ని ఎట్లా మీరు కూడా ఎంజాయ్ చేస్తూ వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాము. ఇక్కడ అయితే మనకి ఇన్స్టాకి రీల్స్ అయితే రికార్డ్ చేసేసుకుంటున్నాను నేను అండ్ మా హస్బెండ్ అయితే. నాకైతే ఫోటోలు పిచ్చి అయితే ఉంది, ఆయన అయితే వద్దు ఫొటోస్ రీల్స్ అంటారు. మనకైతే ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ రీల్స్, దాంతోపాటు మన ఇన్స్టా ఫ్యామిలీకి, యూట్యూబ్ ఫ్యామిలీకి అండ్ వాట్సాప్ గ్రూప్స్లో ఇవన్నీ అయితే పెట్టుకోవడానికి అయితే కావాలి. మళ్ళీ మనకి కూడా ఒక మెమరీ లాగా ఉండాలి అని చెప్పి ఫోర్స్ చేసి మరి నేనైతే ఇట్లా ఫొటోస్ క్లిక్ చేసుకుంటూ ఉంటాను. అండ్ మీలో ఎంతమంది నాకులాగా ఈ ఫొటోస్ ఎక్కడికి వెళ్ళిన ఫొటోస్ వీడియోస్ మెమరీస్ అంటూ గుర్తుంచుకోవడానికి రికార్డ్ చేసుకుంటారు. సో మీరు కూడా నాకు తెలిసి చాలామంది అమ్మాయిలు అయితే ఉంటారు ఇట్లానే. నా ఫ్రెండ్స్లోనే చాలామంది అయితే ఇట్లా రికార్డ్ చేసుకుంటూ అయితే ఉంటారు. సో అక్కడైతే రికార్డింగ్ అయితే చేసేసుకొని అక్కడ నుంచి కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా కొన్ని వీడియోస్ అయితే రికార్డ్ చేసేసుకొని ఫొటోస్ తీసేసుకొని దెన్ అక్కడ నుంచి అయితే మేము నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్ళే ముందు ఇంకా ఆకలి అయితే వేసేస్తుందండి బాగా. వినుకొండలో అయితే ఫుడ్ చాలా బాగుంటుంది అని చెప్పి అయితే వినుకొండలో మేము లంచ్ చేసేసి దెన్ అక్కడి నుంచి అయితే నెక్స్ట్ డెస్టినేషన్కి స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడైతే ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు అని అయితే మీరు ఎవరైనా గెస్ట్ చేసేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, లేదంటే నేనైతే చెప్పేస్తున్నాను. సో మనం అయితే ఇప్పుడు మనకైతే కోటప్ప కొండ నుంచి శ్రీశైలం 171 కిలోమీటర్స్ వరకు అయితే ఉంది. అరౌండ్ 3 hours 50 minutes వరకు అయితే మనకి డెస్టినేషన్ చూపిస్తుంది. సో ఈ 3 hours 50 minutes లో మనము మధ్యలో లంచ్కి అయితే ఆగాము. దాంతోపాటు టీలకి, కాఫీలకి అండ్ ఇంకా వాటర్ ఫిల్ చేసుకోవడానికి అండ్ పెట్రోల్కి, గ్యాస్ ఫిల్ చేసుకోవడానికి ఇవన్నీ ఆగి అరౌండ్ మనం వెళ్ళేసరికి ఎట్లనో 4 hours కన్నా ఇంకా ఎక్కువ పట్టిద్దని చెప్పి అయితే మళ్ళీ ఇంకొక స్లీప్ వేద్దాం అనుకున్నాను. కాకపోతే ఈసారి అయితే నిద్ర రాలేదు. సో అట్లా అయితే నేచర్ని చూస్తూ వీడియో అయితే మీ అందరి కోసం రికార్డ్ చేసేసాను. దట్టు అయితే చాలా డేస్ తర్వాత ఒక ప్లెజెంట్గా అయితే అనిపిస్తుంది. అట్లాగా నేచర్లోకి వెళ్తూ కొంచెం ఆ డివోషనల్గా అనిపిస్తుంది. దేవుణ్ణి దగ్గరికి వెళ్ళి మంచిగా ప్రశాంతంగా దండం పెట్టుకొని అక్కడి నుంచి అయితే మనం నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్తాము. సో ఫస్ట్ అయితే మనం శ్రీశైలం కొండ మీదకి అయితే వెళ్ళిపోతున్నాము. సో అరౌండ్ మేము వచ్చేసరికి 4 hours 20 minutes కన్నా ఎబోనే పట్టింది. ఎందుకంటే మధ్యలో మనం లంచ్కి కూడా ఆగాము, అక్కడ ఒక 1/2 hour డిలే అయిపోయింది. సో అరౌండ్ 4 hours 20 minutes కాదండి, 5 hours 20 minutes అనుకుంటా. సో చాలా అంటే చాలా డిలే అయిపోయింది. సో అట్లా అయితే మేమందరము వచ్చేసాము. అండ్ మేము వెళ్ళేసరికి సన్సెట్ టైం కూడా అవుతుంది. ఫస్ట్ అయితే మేము ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళిపోదాము అని చెప్పి అట్లా స్టార్ట్ అయిపోయాము కొండ మీదకి. సో మీరు కూడా నాతో పాటు అట్లా నేచర్ని ఎంజాయ్ చేస్తూ వీడియోని కూడా ఎంజాయ్ చేస్తూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఈ వ్లాగ్స్లో ఇదైతే ఫస్ట్ డే కాబట్టి ఇంకా ఒక 4 days అయితే వ్లాగ్ ఉంది. సో నెక్స్ట్ ఏ ప్లేసెస్కి వెళ్తాము, శ్రీశైలం నుంచి నెక్స్ట్ డే ఇవన్నీ కూడా మనకి అయితే నేను వీడియోస్ అన్ని రికార్డ్ చేశాను. అన్ని ఎడిటింగ్ స్టేజ్లో ఉన్నాయి అండ్ వాయిస్ ఓవర్ కూడా ఇచ్చి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే ఈ వ్లాగ్స్ అన్ని అయితే ఈ ట్రావెలింగ్ వ్లాగ్స్ పెడతాను.
చాలా మందికి ట్రావెలింగ్ చేయడం అయితే ఇష్టం ఉంటుంది. సో ఎవరికైనా యూజ్ అవుతుంది ఇట్లాగా డివోషనల్లీ ఫ్యామిలీతో వెళ్దాము ఈ లొకేషన్స్కి అంటే చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఇట్లా డివోషనల్ ట్రిప్స్ అంటే ఇష్టం అయితే వాళ్ళకి కూడా షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమనండి. నేనైతే ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర వాటర్ ఉంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ వాటర్ అయితే ఉంటాయా లేదా అని అనుకుంటూ అయితే వెళ్ళాను. కానీ వాటర్ అయితే గేట్స్ ఓపెన్ చేయలేదు. సో ఎక్కడో చిన్నగా కొంచెం ఓపెన్ చేశారు. సో అదే వాటర్ కొంచెమే ఒక చిన్న గేట్లో సైడ్న ఒక చిన్న గేట్ ఉంది, దాని నుంచి అయితే ఓపెన్ చేశారు. అదే అయితే మీ అందరికీ చూపిస్తున్నాను. అక్కడైతే సన్సెట్ చాలా అంటే చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది. సన్సెట్ అయితే అవుతుంది. సో సన్సెట్ లో మనకి కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే వచ్చినాయి. అవన్నీ కూడా నేను ఇక్కడ మిడిల్ లో యాడ్ చేస్తూ ఉన్నాను. చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. అండ్ దట్ నేనైతే కొత్త ఫోన్ అయితే పర్చేస్ చేశాను ఈ ట్రిప్ ముందు రోజే. అనిపించింది నేను కొత్త ఫోన్ ఈ ట్రిప్ కోసమే కొన్నానా అని. కాదండి, సో ఫోన్ అయితే తీసుకున్నాను. సో ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ కూడా చాలా బాగా అయితే వస్తున్నాయి. నేను తీసుకుంది ఫోన్ వచ్చేసరికి నెక్స్ట్ వీడియోస్లో అయితే అప్డేట్ ఇస్తాను. ఈ వీడియో మొత్తం అయితే నేను కొత్త ఫోన్లోనే రికార్డ్ చేశాను. వీడియో క్లారిటీ ఎట్లా ఉంది, ప్రీవియస్లీ ఉన్న వీడియోస్ లానే ఉందా లేదంటే ఏదైనా అప్డేట్ అయ్యిందా, సో మీరు ఏమైనా నోటీస్ చేశారా ఇప్పటి వరకు నేను కొత్త ఫోన్ తీసుకున్నాను అని అయితే ప్రజెంట్ ఇప్పుడే చెప్పాను కదా, ముందు వరకు చూసారు కదా, అదైతే ఎట్లా అనిపించింది అనేది అయితే కింద చెప్పండి. ఈ రోజు అయితే చూస్తున్నారు కదా, సో ఈ వ్లాగ్ అయితే ఇట్లా ఉంది. సో తప్పకుండా మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా నాతో పాటు ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ ని చూస్తారు అని చెప్పి అయితే రికార్డ్ చేసేసి చూపించేస్తున్నాను. మనం అయితే శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర నుంచి పాలధార పంచదారకి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి అరౌండ్ 110 మెట్లు అయితే ఉన్నాయి. కొంచెం నైట్ టైం అయిపోయింది, 6 అయితే అయిపోతుంది. స్వామివారి దర్శనంకి రేపు మార్నింగ్ వెళ్తాము. సో నైట్ ఈ పాలధార పంచదార అవి చూసుకొని అక్కడ గణపతి స్వామి టెంపుల్కి కూడా వెళ్ళి అక్కడ నుంచి మేము ముందే రూమ్కి అలాట్ చేసుకున్నాము. డీటెయిల్స్ అవన్నీ తెలిసిన వాళ్ళు ఉంటే ఆ రూమ్కి అయితే మేము రీచ్ అయిపోతాం. ఇప్పుడైతే మనం పాలధార పంచదారకి అయితే వెళ్తున్నాము. అంటే మనకి ఒక కొండలో నుంచి వాటర్ అయితే వస్తూ ఉన్నాయి. నేనైతే ప్రీవియస్లీ శ్రీశైలం వెళ్ళినప్పుడు వెళ్ళాను. దట్ ఫస్ట్ టైం పెళ్ళైన తర్వాత శ్రీశైలం అయితే వచ్చాను. మా అత్తయ్య, మామయ్య అండ్ మరిది, ఆయనతో అండ్ నేను. సో ఈ రోజు అయితే ఈ వ్లాగ్ ఇట్లా ఉంది. సో అరౌండ్ 6 అవుతున్నా కొంచెం సన్సెట్ అయ్యింది, కానీ కొంచెం వెలుతురు కూడా ఉంది. సో అందుకని చెప్పి వీడియో క్లారిటీగానే కనబడుతుంది. సో ఇదిగోండి, ఇదే పాలధార పంచదార. ఎవరైనా చూడకపోతే చూడండి. దాంతో పాటు మన ఛానల్ మీ అందరికి డే 1 ట్రిప్ అయితే బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ 4 డేస్. నెక్స్ట్ 4 డేస్ కూడా ఇట్లానే ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ రోజు క్లిక్ చేసిన ఫొటోస్ అన్ని అయితే అట్లా స్క్రోల్ అవుతుంది, చూసేయండి. ఫస్ట్ అయితే కనకదుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళాము. అక్కడ నుంచి అయితే మనం కోటప్పకొండ, దెన్ అక్కడ నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్ కి అయితే వచ్చేసాము. నెక్స్ట్ అయితే మనం దర్శనానికి వెళ్ళిపోతాము. సో తప్పకుండా మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ మినీ వినీ వ్లాగ్స్. స్టే ట్యూన్ అండ్ కీప్ స్మైలింగ్. అండ్ నెక్స్ట్ అయితే మన వ్లాగ్స్ తో పాటు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో